ఒకప్పుడు పెద్ద ఫైటర్ అని నెత్తిన పెట్టుకున్నారు. ఎవరినైనా అల్లాడించేస్తారని తెగ మురిసిపోయారు. జగన్ పార్టీకి ముచ్చెమటలు పోయిస్తున్నారని సంబరపడిపోయారు. వెనక ముందు ఆలోచించిన చివరకు రఘురామకు ఉండి నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. కూటమి ప్రపంచంలో ఆయన సునాయాసంగా గెలిచారు. ఇప్పుడు ఏడాది దాటిన తర్వాత నియోజకవర్గానికి మాత్రమే కాకుండా కొన్ని విషయాల్లో రఘురామకృష్ణరాజు పెద్ద బాస్లా తయారయ్యారని టీడీపీ వాళ్ళే టెన్షన్ పడిపోతున్నారు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లుగా తయారైందని వాళ్ళు వాపోతున్నారు. ఉపసభాపతి పదవిని కూడా పొందిన ట్రిబుల్ ఆర్ ఏదో విధంగా జగన్ రెడ్డిని ఇరకాటంలో పెడుతూ ఉంటారనుకుంటే వైసీపీ అధినేత అసలు సభకే రావటం లేదు. ఆ దిశగా ట్రిబుల్ ఆర్ చేయగలిగిందేమీ లేదు. కాకపోతే తనకు వచ్చిన అవకాశాన్ని ట్రిబుల్ ఆర్ బాగానే ఉపయోగించుకుంటున్నారు. లోకల్గా అటు టీడీపీ నేతలను ఇటు వైసీపీ నేతలను బెదిరిస్తూ పనులు కానిచ్చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. పైగా అధికారులను వ్యవస్థలను కూడా రఘురామ తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు. ఇది మంచిదే. ఎమ్మెల్యేగా నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు ఇది కీలకం కూడా. దీనిని ఎవరూ తప్పుపట్టరు. కానీ కీలక నాయకులకు కూడా యాక్సెస్ లేకుండా పోవటమే చిత్రమైన వ్యవహారం. అన్నీ నాకు తెలిసే జరగాలన్న రీతిలో రఘురామ వ్యవహరిస్తున్నారని ముఖ్య నాయకులు కూడా వాపోతున్నారు. ఉండి నియోజకవర్గంలో కూటమి నాయకులు ఏ ప్రోగ్రాం పెట్టాలన్నా, నియోజకవర్గంలో పర్యటించాలన్నా రఘురామ అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. లేకపోతే రచ్చే అవుతుందట. అలాగని ఎవరైనా నేరుగా వెళ్లిపోయి ఆయన్ను కలుసుకొని అర్జీ పెట్టుకొని మీటింగ్ పెట్టడానికి వీల్లేదని రఘురామ షరతులు విధించేశారు. తనను కలిసేందుకు ప్రోటోకాల్ పాటించాలని ట్రిబుల్ ఆర్ తేల్చేశారు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిసి ఏం కావాలో అడగాలట. అప్పుడు తనను కన్విన్స్ చేయగలిగితే ఆ పనికి ఆయన ఒప్పుకుంటారట. లేని పక్షంలో మౌనంగా వెనుతిరగాల్సిందేనట. రఘురామ డిప్యూటీ స్పీకర్ కాబట్టి పార్టీ కార్యక్రమాలకు ఆయన రారు. నియోజకవర్గంలో ఏం జరగాలన్నా మాత్రం ఆయన ముందస్తు అనుమతి ఉండాల్సిందే. టీడీపీ వారి ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రఘురామ పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకుని చాలా రోజులు పార్టీ వాళ్ళు వేచి చూడాల్సి వచ్చింది. రఘురామ ఇప్పుడు తానా సభల కోసం అమెరికా వెళ్లారు. ఈలోపు ఉండి నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరగకూడదని ఆయన ఆదేశాలు జారీ చేసి వెళ్లారట. దాంతో చేసేదేమీ లేక ఆయన రాక కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. పార్టీ మీటింగులు కూడా జరగటం లేదు. ఆయన ఎప్పుడు వస్తారో, ఎప్పుడు అనుమతిస్తారో చూడాలి. పైగా పార్టీ అధినేత వద్దన్నా కూడా రఘురామ అమెరికా వెళ్లిపోయారు. ఆయన ఎవరినీ లెక్క చేయరు. నియోజకవర్గంలో మాత్రం ఆయన ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు. అలా ఉంది ఉండిలో పరిస్థితి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.